ఇందు కలదు అందు వలదు ఎందెందు వెతికినా నీవేనయ్యా అన్నట్టుగా ఈవేళ జానపద కళలు ఇక్కడ వెతికినా ఎక్కడ వెతికినా సర్వాంతర్యామిగా ఉంటుంది. ప్రతి గొంతుకలోనూ ప్రతి హృదయంలోనూ కూడా విరాజిల్లుతుంది జానపద కళలు. ఈ నేపథ్యంలో జానపద పాటలు అంతరించకపోతున్నటువంటి తరుణంలో ప్రజాకళా వేదిక ఆధ్వర్యంలో అరవ జైపాల్ గారు అహర్నిశలు కృషి చేసి కళాకారుని వెలికి తీయాలనేటువంటి ఒక భావోద్వేగానికి గురై ఒక వేదికను ఏర్పాటు చేశారు. ఆ వేదికలో భాగంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతోమంది జానపద కళాకారులందరూ కూడా మన తిరుపతి వేదిక చేసుకునేసి వారి యొక్క గళాన్ని విప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా సిటీ కేబుల్ కూడా ఒక ప్రయత్నం చేస్తుంది. జానపద కళలు అంతరించకపోతున్నటువంటి తరుణంలో ప్రత్యేకించి సినిమా పాటలకు ఆకర్షితులవుతున్నారు విద్యార్థులందరూ కూడా, విద్యార్థులైతే యువత అయితేనే. సో ఇవి చాలా అంశాలు ఉన్నాయి. గతంలో మనం చూసుకుంటే పల్లెల్లో పచ్చని పంట పొలాలలో కూడా పాడేటువంటి సందర్భాలు కూడా నారులు నాటేటప్పుడు కానీ వరి కోసేటప్పుడు కానీ ఇలా ప్రతి సందర్భంలో హృదయంలో నుంచి వచ్చేటువంటి పాటలన్నీ కూడా వారు పాడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి వారు. ఇటీవల కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాల అగ్రగామిగా మనం ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా సో ఈరోజు టెక్నాలజీకి అలవాటు పడిన వాళ్ళు ఒక పాటని ఎన్ని రకాలుగా చిత్రహింసలు చేయాలో అన్ని రకాలుగా చిత్రహింసలు చేసి ఇష్టం వచ్చినట్టు పాటలు పాడుతుంటారు. సో మనసులో రావాలి, దానికి ఒక భావం ఉండాలి. అవే జానపద గేయాలు. వాటిని అన్నింటినీ కూడా అంతరించకపోతున్నటువంటి కళలను కూడా ఆదరిస్తూ ముందుకు వెళ్తుంది ప్రజాకళా వేదిక. సో ఈ నేపథ్యంలో సిటీ కేబుల్ కూడా ఒక ప్రయత్నం చేస్తుంది. సో ఇలాంటి వారి గాయకులందరినీ కూడా ఒక రకమైనటువంటి ప్రోత్సహించి చిన్నతనం నుంచి ఇప్పుడు ఒక 80 దశకంలో చూస్తే ఒకలాగా పాటలు, 90 దశకంలో ఒకలాగా పాటలు, 2000లో ఒకలాగా, 2020లో ఒకలాగా ఇలా పాటలు మాడ్యూల్స్ మారిపోతున్నటువంటి తరుణంలో ప్రత్యేకించి ఫాస్ట్ అండ్ వెస్ట్రన్ స్టైల్కి అలవాటు పడిపోతుంది. దాన్నే ఇదే జనమంతా ఉర్రూతలూగే విధంగా వాళ్ళని ఒక రకమైనటువంటి హైప్ క్రియేట్ చేస్తుంది. వాస్తవంగా జానపద కళల పైన కూడా చాలామందికి మక్కువ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, పాడడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారిని అందరినీ కూడా ఆదరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో నేపథ్యంలో ప్రజాకళా వేదిక చేస్తున్నటువంటి ఒక చిరు ప్రయత్నానికి కూడా సిటీ కేబుల్ సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తుంది. సో ఇందులో భాగంగా నాతో పాటు అరవ జైపాల్ గారు కూడా వచ్చారు మన స్టూడియోకి. సో వారు ఈ కళాకారుని ఏ విధంగా సమీకరించుకున్నారు, అసలు ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి అన్నటువంటి అంశాలు కూడా తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. తనను తాను పరిచయం చేసుకొనేసి సో ఎందుకు ఈ ప్రజాకళా వేదికను ఏర్పాటు చేశారనేటువంటి అంశాలు కూడా తెలుసుకుంటాం. నమస్కారం జైపాల్ గారు. నమస్కారం సార్. నమస్కారం. ఈ ప్రజాకళా వేదికను అనేది వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయాలని మీరు అనుకున్నారు? మీ సంకల్పం ఏంటి? ఎవరు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు? ఒక 3 సంవత్సరాల నుంచి నేను కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఎక్కువగా కవి సమ్మేళనాలు నిర్వహించేవాడిని సార్. అందులో భాగంగా జానపద పాటల్ని ఒక 2-3 కార్యక్రమాల్లో విన్నాను సార్. పాడే విధానంలో పాటలు చూశాను, దానికి ఆకర్షితుడయ్యాను. అందులోనూ ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు మా అవ్వగారు మాతో కూడా కలిసి ఆమె ఒడ్లు దంచుతూ పాడే పాటలు, ఆమె ఉయ్యాల ఊపుతూ పాడే పాటలు, లేకపోతే నాటుతూ పాడే పాటలు నన్ను ఆ రోజుట్లోనే ఆకర్షించాయి. మళ్ళీ కొంచెం వయసు వచ్చినాక కూడా పాడుతూ ఉంటే ఆమె చాలా అందంగా, చాలా అసలు రమ్యంగా ఉండేది. తేనె కన్నా తీయగా ఉండేది ఆ పాటలు. ఆ పాటలను చూసి మళ్ళీ ఆ తర్వాత నాకు ఎక్కడ కనుమరుగైపోయాను. ఆ తర్వాత నేను ఎప్పుడైతే కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకొచ్చానో కొంతమంది కళాకారులు నా దృష్టిని ఆకర్షించారు. వాళ్ళని వివరణ తీసుకున్నాక ఇలాంటి గొప్ప పాటలు మరుగున పడిపోతున్నాయి అనేటువంటి ఆలోచనతో ఆ సమయంలో యూట్యూబ్లో ఓపెన్ చేసి ఎక్కువ భాగం తెలంగాణ ప్రాంతం నుంచే పాటలు వచ్చేవి. అయితే ఈ వివరణ కొంచెం తెలుసుకునే దాని తర్వాత దానికన్నా ముందు తెలంగాణ ప్రాంతపు రాయలసీమ యాస 2 ఒకటేగా ఉండడం, ఆ 2 భావాలు ఒకటిగా ఉండి 2 కలయికలతో కూడినటువంటి పాటలు జానపద పాటలు వచ్చేవి. కానీ రాయలసీమ ప్రాంతంలో విప్లవ భాగాలు తగ్గిపోవడంతో ఆ భాగాలన్నీ కూడా తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఉధృతంగా ఈ జానపద పాటలు ముందుకొచ్చాయి, జనాల్ని ఆకర్షిస్తున్నాయి. రకరకాలైనటువంటి పాటలు ఈరోజు తెలంగాణ వాళ్ళు ఎక్కువ భాగాన్ని జానపదంతో మనకు ముందుకు తీసుకున్నారు. అప్పుడు ఆకర్షితుని జానపదం కోసమే మళ్ళీ ఒక 2 సంవత్సరాలుగా నేను కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఎంత శ్రమ పడ్డానంటే ఎక్కడ జానపద కళాకారుడు ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవడం అట్లా ప్రతిసారి కూడా చేసుకుంటూ ఈరోజు తెలంగాణలో చాలామంది కళాకారుల దృష్టిని మన ప్రజాకళా వేదిక ఆకర్షించింది. ఆ విధంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చారండి వీళ్ళంతా కూడా ఈ నెల మనం 9-10 జరిపినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరి యొక్క పాటలు విన్న తర్వాత
నిజమైన పల్లె పాటలు వీళ్ళ నోట్లో నుంచి వీళ్ళ హృదయాల నుంచి రావడం నన్ను మరింత ఉత్సాహపరిచింది. ఆ ఉత్సాహంలో భాగంగా ఇంకా చేయాలనేటువంటి ఇది మరుగున పడిపోతుంది అనేటువంటి ఒక చిన్న ప్రయత్నంలో భాగంగా నేను చేసిన ఈ కార్యక్రమంలో వీరందరూ కూడా సహకరించి సుదీర ప్రాంతాల నుంచి కూడా వాళ్ళ కళని ముందు ఉంచడానికి వచ్చారు. వీరు ఈరోజు తిరుపతికి వచ్చారు అంటే ఓన్లీ జానపద పాటలు వినిపించడానికి మాత్రమే వచ్చారు సార్. ఇది ఇంత దూరం నుంచి వచ్చినందుకు వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని మీరు నిర్వహిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తుంది, ఈ కళాకారులను ప్రోత్సహిస్తున్న మీకు యాజమాన్యానికి ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. రైట్ ఈ నేపథ్యంలో కొంతమంది మనతో పాటు జానపద కళాకారులు ఉన్నారు, ప్రముఖ గాయకులు అని కూడా చెప్పచ్చు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శైలజ అనే కాదు గాయకులు, వాళ్ళకి మించిన గాయకులు మన దగ్గరికి వచ్చారు. ముందుగా యశోద గారు కూడా వచ్చారు, రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చినటువంటి ఒక పరిస్థితి ఉంది. సో వారికి కూడా ఆహ్వానం పలుకుతూ ఈ చర్చను, ఈ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేస్తాం. యశోద గారు నమస్కారం. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. నమస్తే సార్, మాది తెలంగాణ రంగారెడ్డి డిస్టిక్ యాచారం మండలం తాటిపత్తి గ్రామం సార్. నా పేరు కొప్పు యశోద నరసింహ సార్. నేను ప్రజా కళావేదిక జాతర 6 జయపాల్ సార్ మమ్మల్ని పిలిపించినందుకు ధన్యవాదాలు సార్. ఇంత దూరం తిరుపతిలో ప్రోగ్రాం ఉంది, ఇక్కడ రావాలని మాకు వైద్యులకి అనిపిస్తుంది సార్. సార్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. సో నేను పాట పాడతాను సార్. ముళ్ళు ముల్లెలుగే వనం ముందాల ముష్టివనం, ముళ్ళు ముల్లెలుగే వనం ముందాల ముష్టివనం, నారింగ వనమే వసంత తర్వాత తాడి వనమే, వసంత తర్వాత తాడి వనమే. ఎక్కాడిదానా వెతకాని కొమాలి, ఎక్కాడిదానా వెతకాని కొమాలి, ఒక్కదనా వడివిలో వసంత వయసుదనా వడివిలో, వసంత వయసుదనా వడివిలో. దీని అర్థం ఏంటి సార్? ఇది బావ మరదలు అడవికి వెళ్తే ఇక ఆమె ఒకటి మరదలు పోతుంది కాబట్టి ఎవరు నువ్వు ఒకదాని ఉన్నావు అడవిలా అని అడుగుతాడు సార్ బావ. అడిగితే ఇక ఆమె ఒకటి నువ్వేం లెక్క, నేను ఒకదాన్ని అయినా పోగలుగుతాను, నేను ఒకదాన్ని అయినా ఎండ్లకైనా ఎక్కడైనా నేను జయించుకొని వచ్చేదాన్ని అని ఆమె ఒకటి ఉత్సాహపడుకుంటూ పోతుంటే, ఉరకకు ఎదురకు ముండ్లు ఉంటాయి అడవిలా ఇరుగుతాయి, నేను ఉంటానికి తోడు తీస్తానని చెప్తారు సార్ బావ. ఇంకో పాట పాడండి. ఏమిరబంటు ఎలదిరబంటు ఏడికోతవు జటారి బంటు, ఏమిరబంటు ఎలదిరబంటు ఏడికోతవు జటారి బంటు, తాటి కొండల తగుడమంట తాగజెప్పి మరిల వస్తా, తాటి కొండల తగుడమంట తాగజెప్పి మరిల వస్తా, ఇదిలోడెంత శబాసిగాడే ఇదిలెట్లా గీసినాడే, ఇదిలోడెంత శబాసిగాడే ఇదిలెట్లా గీసినాడే, ఉత్తలొట్టి చెట్టుకు గడితే ఉత్తలొట్టి చెట్టుకు గడితే బొట్టు బొట్టు లొట్టే నిండే, ఉత్తలొట్టి చెట్టుకు గడితే బొట్టు బొట్టు లొట్టే నిండే, ఇదిలోడెంత శబాసిగాడే ఇదిలెట్లా గీసినాడే, ఇదిలోడెంత శబాసిగాడే ఇదిలెట్లా గీసినాడే, ఎట్లు పోయే దారిలోన ఎట్లు పోయే దారిలోన వడ్లు ఎండ పోసుకు
నాదుల కల్లా జొన్నరట్లే మెదిగర కృష్ణ తినరేసిన నాదుల కల్లా జొన్నరట్లే మెదిగర కృష్ణ నన్ను మందాలించవోకుమా గోపాల కృష్ణ నన్ను రతి జయ్యవోకుమా ఏమిర బంటు ఎలదిర బంటు ఏడికోదవు జటారి బంటు ఏమిర బంటు ఎలదిర బంటు ఏడికోదవు జటారి బంటు. దీని అర్థమైంది. సార్ ఇట్లా బంటు రాజు అంటే ఏమి బంటు ఎక్కడ పోతున్నావు అంటే ఇట్లా తాటికొండలా జగడం అంట సార్ గుట్టలల్లా కథ చెప్పి మళ్ళీ వస్తా అని రాజు చెప్తారు సార్. ఇట్లా రైట్. దీంతో పాటుగా ఈవేళ మరో జానపద గాయకురాలు శశికళ గారు ఉన్నారు. సో శశికళతో కూడా పాడించేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా అబ్బురపరిచేటువంటి పాట, అందరికీ హృదయాల్ని హత్తుకునేటువంటి పాట. ఈ పాటను అందరినీ కూడా ఆదరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వెస్ట్రన్ పాప్ సాంగ్స్ వీటికి అలవాటు పడిపోతున్నారు. కానీ ఇది మన భూభారతంలో పెరిగినటువంటి పాటలు, ఇక్కడ పురుడు పోసుకున్నటువంటి పాటలు ఇవి. ఈ పురుడు పోసుకున్నటువంటి పాటలకు మనం ఆదరించకపోతే ఇంకెవరు ఆదరిస్తారు? సో ఊపిరున్నంత వరకు కూడా జానపద పాటలకు ప్రతి ఒక్కరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటూ శశికళ గారిని కూడా ఆహ్వానిస్తూ శశికళ గారిని కూడా పాడవలసిందిగా కోరుతాం. శశికళ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. రైట్. నా పేరు శశికళ. మా రంగారెడ్డి డిస్టిక్ యాచారం మండలం తాడిపల్లి గ్రామం నుంచి వచ్చిన సార్. నేను మీరు ఏం పాడాలనుకుంటున్నారు, ఎందుకోసము ఈ వృత్తిని ఎంచుకున్నారు? ఇదేనా లేదంటే వేరే ఏదైనా పాటలు పాడేవాళ్ళ, లేదంటే మీ వృత్తి ప్రవృత్తి ఏంటి? వ్యవసాయం చేస్తాం సార్ మేము. పాటలు పాడుతా సార్. నేను మా అమ్మ ద్వారా మేము నేర్చుకున్నాము. పాత పాటలు మరుగునబడ్డ పాటలు పాడతాం సార్ మేము. అప్పటివి అమ్మ నేర్పించిన పాట పాడతా సార్ నేను. ఇంటెనక మల్లెవనము ఎవరేసినరే ఓ బామ ఎవరేసినరే ఓ బామ ఇంటెనక మల్లెవనము ఎవరేసినరే ఓ బామ ఎవరేసినరే ఓ బామ కేసుడవో దాసుడవో వెంకటేశుడవో నేనెరుగా వెంకటేశుడవో నేనెరుగా కేసుడవో దాసుడవో వెంకటేశుడవో నేనెరుగా వెంకటేశుడవో నేనెరుగా డొల్లల్లా గంధములు డొల్ల డొలికినయే ఓ బామ కిందొలికినయే ఓ బామ ఇంటెనక బంతివనము ఎవరేసినరే ఓ బామ ఎవరేసినరే ఓ బామ ఏసుడవో దాసుడవో వెంకటేశుడవో నేనెరుగా వెంకటేశుడవో నేనెరుగా డొల్లల్లో గంధములు డొల్ల డొలికినయే ఓ బామ కిందొలికినయే ఓ బామ ఇంటెనక లిలివనము ఎవరేసినరే ఓ బామ ఎవరేసినరే ఓ బామ ఏసుడవో దాసుడవో వెంకటేశుడవో నేనెరుగా వెంకటేశుడవో నేనెరుగా వెంకటేశుడవో నేనెరుగా. దీని అర్థం ఏంటి శశికళ గారు? అంటే బాబా మర్దనలో పాట ఉన్నట్టు సార్. అమ్మ చెప్పింది, నేను అది పాడడం జరిగింది సార్. రైట్. ఇంకో పాట పాడు. ఓ చందమామయ్యవో నీలదారుడ ఓ చందమామయ్యవో నీలదారుడ రామయ్య మా అత్తగారింటి మీదంగా చంద ఆహా చంద ఓహో చంద ఆహా చంద మామయ్యలో నా చక్కని రాజా రంగా రామయ్యలో చంద మామయ్యలో నా చక్కని రాజా రంగా రామయ్యలో ఓ చందమామయ్య ఓ నీలదారుడ ఓ చందమామయ్య ఓ నీలదారుడ రామయ్య మా అత్తగారింటి మీదంగా చంద ఆహా చంద ఓహో చంద ఆహా చంద మామయ్యలో నా చక్కని రాజా రంగా రామయ్యలో చంద మామయ్యలో నా చక్కని రాజా రంగా రామయ్యలో కాకి పిల్లలు రెండు కౌకవులాడంగా 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 కాకి పిల్లలు రెండు కౌకవులాడంగా కాపురము జడగొట్ట కర్రన సమితి చంద ఆహా చంద ఓహో చంద ఆ చంద మామయ్యలో నా చక్కని రాజా రంగా రామయ్యలో చంద మామయ్యలో నా చక్కని రాజా రంగా రామయ్యలో ఓ చంద మామయ్య ఓ నీలదారుడ ఓ చంద మామయ్య ఓ నీలదారుడ రావయ్య మా అత్తగారింటి మీదంగా చంద ఆహ చంద ఓహో చంద
ఆహా చంద మామయ్యలో నా చక్కని రాజా రంగా రామయ్యలో బుద్ధి పుట్టి నేను బూరెలండుకుంటే బుద్ధి పుట్టి నేను బూరెలండుకుంటే సగం బూరెలు పోయి సమితిల్లు రంగ చంద ఆహా చంద మామయ్యలో నా చక్కని రాజా రంగా రామయ్యలో చంద మామయ్యలో నా చక్కని రాజా రంగా రామయ్యలో నా చక్కని రాజా రంగా రామయ్యలో నా చక్కని రాజా రంగా రామయ్యలో. దీని భావం బావమర్దనల పాటనే సార్ ఇది కూడా. రైట్. అంటే ఇప్పుడు రంగారెడ్డి జిల్లా నుంచి తిరుపతికి వచ్చారు. అంటే వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి దివ్య మంగళకర క్షేత్రం తిరుమల. సో స్వామివారి దర్శనానికి కూడా వచ్చి ఉండింటారు. సో స్వామి గురించి ఏదైనా పాట పాడగలరా? శ్రీ వెంకటేశ తిరుమల వాస శ్రీ వెంకటేశ శ్రీ వెంకటేశ తిరుమల వాస శ్రీ వెంకటేశ ఏడు కొండల పైన నీవు ఎక్కడున్నావయ్య స్వామి ఏడు కొండల పైన నీవు ఎక్కడున్నావయ్య స్వామి భక్తుల మరలాలకించు చక్కగా కాపాడుమయ్యా శ్రీ వెంకటేశ తిరుమల వాస శ్రీ వెంకటేశ నిన్నే నమ్మితినే మరువక నిన్నే మదిలో దలచితినే దయగల దేవుడవు నీవని దలచితిమి ధరణి అందునా దయగల దేవుడవు నీవని దలచితిమి ధరణి అందునా శ్రీ వెంకటేశ తిరుమల వాస శ్రీ వెంకటేశ. రైట్. శశికళ గారు, మీరు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి సందర్భంలో మీకు ఈ పాటలు పాడమని కానీ లేదు మీ పూర్వీకులు మీ పెద్దవారు ఎవరైనా నేర్పించారా? వారు పాడుతున్న సందర్భంలో మీరు విని నేర్చుకున్నారా? మీకు ఫస్ట్ నేర్చుకున్న పాట ఏంటి? ఫస్ట్ నేర్చుకున్న పాట అంటే సార్ మీరు తొలిసారిగా మీరు పాడిన పాట రికార్డింగ్ చేసుకున్న పాటనా సార్? నేను ఫస్ట్ అయోధ్య రామే సాంగ్ వాడిన సార్. నేనే రాసిన నేనే పాడినా నా ఛానల్నే పెట్టుకున్నా. తప్పకుండా ఆ సాంగ్ వాడు సార్ 2 లైన్లో. రాముల చూతాము రారమ్మో అయోధ్యలున్న దేవుని చూతాము రారమ్మో రాముల చూతాము రారమ్మో అయోధ్యలున్న దేవుని చూతాము రారమ్మో రామ 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 అనకపోతే రందులెన్నో కలుగునంట రామ రామ అన్న మనకు రందులెన్నో తొలుగునంట రాముల చూతాము రారమ్మో అయోధ్యలున్న దేవుని చూతాము రారమ్మో రాముల చూతాము రారమ్మో అయోధ్యలున్న దేవుని చూతాము రారమ్మో దశరథ కౌశల్య ముద్దుల కుమారుడంట దశరథ కౌశల్య ముద్దుల కుమారుడంట అన్నదమ్ములతోని కలిసి అయోధ్యలున్నాడంట రాముల చూతాము రారమ్మో అయోధ్యలున్న దేవుని చూతాము రారమ్మో రాముల చూతాము రారమ్మో అయోధ్యలున్న దేవుని చూతాము రారమ్మో. రైట్. అంటే ఇలా ప్రత్యేకించి కొన్ని గేయాలను వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయాన్ని పరమావధిగా భావిస్తున్నటువంటి వీరు జానపద కళల వైపు కూడా ఆకర్షితులై దేవుని పాటలు లేదంటే సమాజానికి లేదంటే కొంత చైతన్యపరిచే విధంగా కూడా వీరు ఒక పాటల్ని వారే స్వయంగా రూపకల్పన చేసుకొని సో దీనికి ఏదో పెద్ద సంగీత విద్వాంసుల దగ్గర సంగీతం కూడా నేర్చుకోలే. వారంతటి వారే పాడినటువంటి పాటలు, వారే నేర్చుకున్నటువంటి పాటలు, వారే స్వయ రచనతో కూర్పు చేసుకున్నటువంటి పాటలు ఇవన్నీ. సో మరొకరు మరియమ్మ. సో మరియమ్మ కూడా రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చారు. సో వారి పాటలను కూడా వినేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. నమస్కారం మరియమ్మ గారు. రైట్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏ పాటలు పాడబోతున్నారు? రంగారెడ్డి జిల్లా సార్, సరూనగర్ హైదరాబాద్. రైట్, పాడండి. ఇంకా నేను పాడబోయే పాట పెద్ద పాట.
ఎరువచ్చే ఎరిపోయే ఎటిలోనే వాడేపోయే ఎరువచ్చే ఎరిపోయే ఎటిలోనే వాడేపోయే పోతే మాలే పిడిపాయనురో కడవెళ్ళే జాన ఒట్టి చేపల బుట్ట బచ్చము పోతే మాలే పిడిపాయనురా కడవెళ్ళే జాన ఒట్టి చేపల బుట్ట బచ్చము ఇల్లుగాలే ఒల్లుగాలే ఇంటిలోనే వాడే కాలే కడవెళ్ళే జాన ఏడు ముళ్ళ దుప్పటి వద్దము కాలితే కాలనుగా నవ్వి కడవెళ్ళే జాన ఏడు ముళ్ళ దుప్పటి వద్దము అంతనరారా ఇంతనరారా పని దూరే కంతనరారా అంతనరారా ఇంతనరారా పని దూరే కంతనరారా అంతాలో మా తాడొచ్చిండోయ్ కడవెళ్ళే జాన గుటి గుడ్డని పిలవదాగేను అంతాలో మా తాడొచ్చిండోయ్ కడవెళ్ళే జాన గుటి గుడ్డని పిలవదాగేను ఇల్లు ఇప్పి వాసు పోసి పుల్లలేరి ఇంటి లేసి ఇల్లు ఇప్పి వాసు పోసి పుల్లలేరి ఇంటి లేసి కన్న తల్లిని సగనం పోయి కడవెళ్ళే జాను కాపురానికి నేనే వస్తాను కన్న తల్లిని సగనం పోయి కడవెళ్ళే జాను కాపురానికి నేనే వస్తాను. కాపురానికి వచ్చారా మరి? వచ్చింది సార్. ఆమెకి ఒక ప్రేమించిన ఆయన ఉన్నాడంట. దీని మీనింగ్ ఏంటంటే ఆమెకు ఒక లవర్ ఉన్నాడు, భర్త లేనప్పుడు. అయితే వాడు అల్ల భర్త చచ్చిపోయినా సరే ఇల్లు గాలి ఒళ్ళు గాలిన దుప్పట భద్రం అంటుంది, ఏరొచ్చి ఏరిపోయినా చేపల బుట్ట భద్రం అని చెప్తుంది. ఈ రెండు ఉంటే పర్వాలేదు, వాడి తల్లి చచ్చిపోతే నేను ఆ ఇంటికి కాపురానికి వస్తాను అంటుంది. దీని మీనింగ్. మరో పాట పాడండి. మరో పాట మురళి గురించి పాడతారు సార్. మొన్న చనిపోయింది కదా, మురళి గురించి, సైనికుడి గురించి చెప్పండి. భారత వీర జవాను భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన మన మురళి గురించి పాడండి. ఓకే సార్. సత్యసాయి జిల్లాలోనే కోరింట్ల మండలములో అయ్యో తల్లి తండనే గ్రామములోనేమో ఓ చక్కనైన మురళి నాయక ఒక్కడివే పుట్టినవు కొడుకా ఓ చక్కనైన మురళి నాయక ఎక్కడి నుంచి వస్తావు నా కొడుకా బొంబాయి వలసపోయి కాయ కష్టము చేసి మేము సన్న చదువులు చదివించినామయ్యా ఓ చక్కనైన మురళి నాయక కాశ్మీర్లో కాలిపోతివా ఇండియా కొరకాయ నీవు ప్రాణాన్నే అర్పించి పాకిస్తానుల బలి అయినావా ఓ చక్కనైన మురళి నాయక ఎక్కడి నుంచి వస్తావు నా కొడుకా రైల్వేరు జాబు వస్తే వద్దని చెప్పి నీవు పంజాబుకెళ్ళితివో కొడుకా ఓ చక్కనైన మురళి నాయక ఒక్కలానే చేసిపోతివా ఇండియాకు పాకిస్తాన్కు యుద్ధములే జరుగుతుంటే కాశ్మీరీ డ్యూటీకేసిండ్రా ఓ చక్కనైన మురళి నాయక ఒక్కలానే చేసిపోయినావా రైట్. అంటే పహల్గాం దాడి సందర్భంగా జరిగినటువంటి పాకిస్తాన్ భారతదేశం ఇద్దరికి జరిగినటువంటి ఒక భీకర పోరులో సత్యసాయి జిల్లాకి చెందినటువంటి మురళీ నాయక్ పైన కూడా మరియం గారు తానే స్వయంగా కంపోజ్ చేసుకొని హృదయానికి హత్తుకునే విధంగా పాడినటువంటి పాట. అంటే మురళీ నాయక్ లాంటి వారు దేశాన్ని రక్షించడం కోసం చాలామంది ఉన్నారు. ప్రాణాలను సైతం త్యాగంగా భారతదేశం కోసం పెట్టేటువంటి
వీర జవాన్లు చాలామంది ఉన్నారు. సో ఆ వీర జవాన్ల కోసం అంకితమైనటువంటి ఈ పాట. సో దీంతో పాటుగా ఈవేళ మనతో మన ఆహ్వానం వరకు మరో గెస్ట్ కూడా వచ్చారు, కర్ల శ్రీనివాసులు. సో వారు అందిస్తున్నటువంటి పాటలను కూడా మనం వినేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే సార్. చెప్పండి. మాకు ఈ జానపద పాటలు పాడటానికి అవకాశం కల్పించినటువంటి ప్రజా కళావేదిక అధ్యక్షుడైనటువంటి అరవ జైపాల్ సార్ గారికి ముందుగా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా రంగారెడ్డి జిల్లా నుంచి మా జానపద కళాకారులను ఆహ్వానించినటువంటి సిటీ కేబుల్ ఛానల్ వారికి గనక హృదయపూర్వక ధన్యవాదములు సార్. నా పేరు కర్ల శ్రీనివాస్, సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం, మఠంపల్లి గ్రామం. నేను వృత్తిరీత్యా హైదరాబాద్లో ఉంటున్నా. అలా రంగారెడ్డి జిల్లా జానపద కళాకారులతో నాకు పరిచయం ఏర్పడింది. మేమంతా ఒక టీంగా ఏర్పడి మన తిరుపతిలో ఉన్నటువంటి ప్రజా కళావేదిక సంస్థ ద్వారా అరవ జైపాల్ సార్ గారి పల్లె జానపదం జాతర కార్యక్రమంలో ఈ నెల 9, 10వ తారీఖులు జరిగినట్టు కార్యక్రమంలో పాల్గొన్నాము. 16 మందిని వచ్చాము. ఇంకా ఈసారి జరిగే కార్యక్రమానికి 20 మంది వస్తాము. మమ్మల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తున్నందుకు ప్రజా కళావేదిక వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే సిటీ కేబుల్ ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీరు ఏ పాట పాడాలనుకుంటున్నారు? ముందుగా నాకు పాటలు రావడానికి మా అమ్మ కారణం. నాకు మా అమ్మ నేర్పించినటువంటి పాటని ఒక పాటను పాడతాను. నందికొండ మీద గువ్వమ్మో, నందికొండ మీద గువ్వమ్మో, నందికొండ మీద గువ్వమ్మ, గువ్వ గవ్వమ్మ నాగింత బువ్వమ్మ, నందికొండ మీద గువ్వమ్మ, గువ్వ గవ్వమ్మ నాగింత బువ్వమ్మ. బువ్వైత దొరికింది పిల్లోడో, బువ్వైత దొరికింది పిల్లోడో, బువ్వైత దొరికింది పిల్లోడా, నీకు చారేడ దొరికింది కుర్రోడా, నీకు చారేడ దొరికింది కుర్రోడా. చింత చెట్టు కింద ఏరమ్మో, చింత చెట్టు కింద ఏరమ్మో, చింత చెట్టు కింద ఏరమ్మ, ఏరు గీరమ్మ నాగింత చారమ్మ. చారైత దొరికింది పిల్లోడో, చారైత దొరికింది పిల్లోడో, చారైత దొరికింది పిల్లోడా, నీకు పప్పేడ దొరికింది కుర్రోడా. కోమటెంకమ్మ కొప్పమ్మో, కోమటెంకమ్మ కొప్పమ్మో, కోమటెంకమ్మ కొప్పమ్మ, కొప్పు దిప్పమ్మ నాగింత పప్పమ్మ. రైట్. అంటే చారు, బువ్వ, సో ఇవి అంటే ఫుడ్లో ఏం దొరుకుతుందని ఇద్దరు ఏ నేపథ్యంలో జరిగినటువంటి పాట? దీని భావం ఏంటంటే సార్, ఇద్దరు భార్యాభర్తలు. భర్త ఏమంటాడంటే ఏదో ఒక విషయంలో భార్య మీద కోప్పడతాడు. భార్య మీద కోప్పడితే భార్య ఏమంటుందంటే, నేను బువ్వ వండను, కూర చేయను, నీకు అసలు ఫుడ్డే పెట్టను, ఆహారం అయితే పెట్టను, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అంటే, అతను ఆహారాన్ని ఏ విధంగా తయారు చేసుకుంటాడో ఈ ఒక్కొక్క అంశాన్ని, ఆహారాన్ని, చారుని, పప్పుని, అలాగే ఇంకా వస్తాయి, చాలా ఉన్నాయి. మన సమయభావం అంటే ఏ సందర్భంలో మీకు మీ అమ్మగారి పాట మీకు మిమ్మల్ని ఉద్దేశించి చెప్పారా, లేదంటే నన్ను ఉద్దేశించి ఒక ప్రాముఖ్యత గురించి చెప్పారా? మా అమ్మ నా వరినాట్లకు పోతుంది సార్. వరినాట్లలో గుంపులలో మా అమ్మ అంటే రాత రాస్తుంది, అలాగే పాటలు పాడుతుంది. వరినాట్లలో పాటలు పాడినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు గుగ్గిలు తీసుకొచ్చి నాకు పెట్టేది. చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడే గుగ్గిలు పెట్టి పాట ఏమేమి పాటలు పాడినామో నాకు చెప్పంటే వాళ్ళు నాట్లాలు వేసుకునే పాటలు నాకు కొన్ని నేర్పించింది సార్. తర్వాత నేను కొన్ని నేర్చుకున్నాను సార్. ఎందుకు నేర్చుకోవాలని అనిపించింది? పల్లె పాటలు అంటే చాలామంది పెద్ద సింగర్లు అందరూ చాలా పాటలు పాడతారు కదా, మరి దీనికి ఎక్కడ మీరు ఆకర్షితులయ్యారు? ముఖ్యంగా ప్రజల్లో ఏ సందేశం పోవాలన్నా పాటే కారణం సార్. ఒక సందేశం మాటల్లో చెప్పేదానికంటే, ప్రసంగంలో చెప్పేదానికంటే పాట శక్తివంతమైన ఆయుధం అని నేను తెలుసుకున్నా. అందుకనే పాట ద్వారానే ప్రజల్ని చైతన్యపరచాలన్నా, విప్లవ గీతాలైనా, చైతన్య గీతాలైనా, సామాజిక గీతాలైనా, పల్లెల్లో ఉన్నటువంటి జానపద గీతాలైనా ప్రజల్ని సందేశాత్మకంగా మార్పు తేవాలన్నా, చైతన్యం చేయాలన్నా పాటలే కారణం. కాబట్టి నేను పాట నేర్చుకోవాలని నేను నేర్చుకున్నా సార్. ఇక తెలంగాణ రాష్ట్రం కోసం చాలామంది ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి ఒక పరిస్థితి. తెలంగాణ ఆవిర్భావం అవుతుందా కాదా అనేటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న సందర్భంలో చాలామంది ప్రాణాలు సైతం పణంగా పెట్టి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. సో ఈ నేపథ్యంలో తెలంగాణ సాధనకై, తెలంగాణ ఆవిర్భావానికి మీరేమైనా పాటలు పాడారా? ఎంతమందిని చైతన్యపరిచారు? కొన్ని సందర్భాల్లో కొన్ని స్టేజ్ల మీద పాడినా సార్. అంతకుముందు 93, 94లో చదువు వెలుగు కార్యక్రమంలో మన గవర్నమెంట్ పెట్టినటువంటి బూస్టర్ కళాజాతలో నేను సెలెక్ట్ అయ్యాను. బూస్టర్ కళాజాతలో చాలా చదువు వెలుగు పాటలు పాడినాను. నైటు రాత్రిబడి వాలంటీర్గా చేసి ప్రజలకు అక్షర జ్ఞానం నేర్పించి చాలా చైతన్యపరిచాను సార్. ఇంకో పాట పాడారు.
అందమైన దానా చందమామ లాంటి దానా, అందమైన దానా చందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా. అందమైన దానా చందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా. హైదరాబాదులోన హైటెక్ సిటీ నాదే, హైదరాబాదులోన హైటెక్ సిటీ నాదే, హైటెక్ సిటీలోన ఆటాడుకుందాం రావే, హైటెక్ సిటీలోన ఆటాడుకుందాం రావే. అందమైన దానా చందమామ లాంటి దానా, అందమైన దానా చందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా. భీమావరంలోన ఆ బియ్యమంగడి నాదే, భీమావరంలోన ఆ బియ్యమంగడి నాదే, ఆ బియ్యమన్నీ నీకే నీ వంటికి పోసుకురావే, ఆ బియ్యమన్నీ నీకే నువ్వు వంట చేసుకురావే. అందమైన దానా చందమామ లాంటి దానా, అందమైన దానా చందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా. చిలకాలు రేపేటలో ఆ చీరలంగడి నాదే, చిలకాలు రేపేటలో ఆ చీరలంగడి నాదే, ఆ చీరలన్నీ నీకే నీ ఒంటికి చుట్టుకురావే, ఆ చీరలన్నీ నీకే నీ ఒంటికి చుట్టుకురావే. అందమైన దానా చందమామ లాంటి దానా, అందమైన దానా చందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా. ఏంటంటే భీమవరం, చిలకలూరిపేట ఈ పరిసర ప్రాంతాలంతా కూడా ఈ జానపద పాటలంతా కూడా మీ ద్వారా మరింత ప్రాచుర్యంలోకి వస్తుంది అనేసి అనుకుంటాం. సో ప్రజల్లో చైతన్యం రావాలి అని అంటే ఏం చేయాలి? ముందుగా మద్యపానం కానీ, ధూమపానం పైన కానీ, వ్యసనాల పైన కానీ, ఇలా కొంత వారిలో ఆ వ్యసనాల నుండి బయటకు రావాలంటే, వారిని చైతన్యపరచాలంటే దానిపైకి ఏమైనా ప్రత్యేకమైనటువంటి పాటలు ఏమైనా రాసుకున్నారా? ఏమైనా వాళ్ళని ఎలా చేయబోతారు వాళ్ళని? అంటే చైతన్య గీతాలు ఉన్నాయి సార్, చాలా వరకు రాశారు కవులు, కళాకారులు. వీళ్ళందరూ చేయబట్టే కొంతవరకు మద్యపాన నిషేధమైన ఇంకా దురాఘాతాలు జరుగుతున్నాయి కొన్ని గ్రామాలలో. ఇలాంటి దురాఘాతాలనే కవులు, కళాకారులు అందరూ కలిసి పాటలు తయారు చేసి చైతన్యం చేస్తేనే వాళ్ళలో కొంత మార్పు వస్తుంది సార్. అలాంటిది నేను ఒకటి సార్ ఒక్క పాట పడతా, బాల కార్మికుడి గురించి ఒక చిన్న పాట పడతా సార్. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిరువాలు దున్ని నానయ్యో, నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో కారిలువాలు దున్ని నానయ్యో, మూడు మూరల కర్రతో 30 ఎడ్లతో సోపతి నాదయ్యో, మూడు మూరల కర్రతో 30 ఎడ్లతో సోపతి నాదయ్యో, దిక్కు దిక్కున వరకంగా లేలేత కాళ్ళకు గుచ్చను ముల్లయ్యో, గుచ్చను ముల్లయ్యో, నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిరువాలు దున్ని నానయ్యో, నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిరువాలు దున్ని నానయ్యో. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాశ్చాత్య పోకడలకు పోతున్నటువంటి సింగర్స్ చాలామంది ఉన్నారు, జానపద పాటలు పాడేటువంటి సింగర్స్ కొంతమంది ఉన్నారు. అంతరించకపోతున్నటువంటి అని మనం అనుకుంటున్నాం. దీనికి ఆదరణ కావాలంటే ఏం చేయాలంటారు? ఖచ్చితంగా పల్లె జానపదాలు అనేవి ఎప్పటికీ అంతరించిపోవట్లేదు సార్, ఇంకా ఉన్నాయి, అవి జీవంగానే ఉన్నాయి ప్రజలలో. కాకపోతే ఏంటంటే పాశ్చాత్య సంగీతం వచ్చిన తర్వాత యువత అనేది సెల్ ఫోన్ యుగంలో ఆ విధంగా పడిపోయి కొన్ని ఆ పాశ్చాత్య సంగీతానికి అలవాటు పడుతారు కాబట్టి జానపదాలు అనేవి కొంతవరకు తగ్గిపోయినాయి. కానీ
ట్రెండింగ్లో ఇప్పుడున్నటువంటి ఫ్యాషన్ తగ్గట్టుగా జానపద గీతాలు అనేవి చాలా యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు ఫేమస్ అవుతున్నాయి, చాలా వరకు దానివల్ల ఆదరణ పొందుతున్నాయి జానపద గీతాలు. ఈ ఛానళ్ళు యూట్యూబ్ ఛానల్లో ఉండటం కనుక చాలా వరకు జానపద గీతాలు వెలుగులోకి వచ్చినాయి సార్. అయితే పాశ్చాత్య సంగీతం అనేది కొంతవరకు మన యువతకి నష్టం జరిగిస్తుంది. కాకపోతే ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామంది మా అలాంటి పల్లె జానపద కళాకారులు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో పాటలు ఎన్నో వెలుగులోకి తెస్తున్నారు. కాబట్టి ఇంకా ముందు భవిష్యత్తులో యువత ప్రజలు ఈ పల్లె జానపద గీతాలు విని ఇంకా సమాజంలో మార్పు వస్తుందని, ఇంకా చైతన్యం వచ్చి చాలా వరకు మార్పులు జరుగుతాయని మేము నమ్ముతున్నాం సార్. ఇంకా పల్లె జానపదాలు ఇంకా వెలుగులోకి రావాలి. తల్లి ఒక బిడ్డకు 9 నెలలు గర్భం దాల్చి నవమాసాలు మోసి ఒక ప్రపంచాన్ని ఇస్తుంది. సో ఆ ప్రపంచాన్ని చూపించినటువంటి తల్లి కొన్ని సందర్భాల్లో నిరాధారణకు గురవుతున్నాయి. ఆమెను బలవంతంగా గంటివేస్తున్నటువంటి ఒక పరిస్థితి, ఆస్తిపాస్తులు రాసుకొని అడవుల్లో కూడా పంపించేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇటీవల కాలంలో ఒక 2-3 ఆర్టికల్స్ నేను చదివాను. సో ఈవేళ ఒక పసికందు గర్భంలో ఉంటుంది. ఆ పసికందు బయటకు వచ్చిందంటే కళ్ళ ద్వారా ప్రపంచాన్ని చూస్తుంది, మంచి శబ్దాల ద్వారా చెవుల ద్వారా మంచి శబ్దాలని వింటారు. సో మాటల రూపంలో మంచి మాటలు మాట్లాడతారు, రుచి రూపంలో నాలుక ద్వారా ఆస్వాదిస్తారు. ఇలా ప్రతి ఒక్క ఇష్యూస్ని దేవుడు కనిపించడేమో కానీ తల్లి రూపంలో ఆ బిడ్డ శిశువు రూపంలో బయటకు వచ్చి మంచి ప్రపంచాన్ని చూపిస్తుంది. అమ్మ గురించి ఏదైనా ఒక పాట రాశారా? అమ్మ గురించి ఏదైనా ఒక పాట పాడగలరా? సృష్టికి జీవం పోసినది 2 అక్షరాల ప్రేమ, నా సృష్టికి జీవం పోసినది 2 అక్షరాల ప్రేమ. అమ్మ మీద నేను కనుక యూట్యూబ్ ఛానల్లో పాట రాసిన సార్. ఇలాంటి చైతన్య గీతాలు చాలా ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి సార్. నేను తర్వాత పాడు. రైట్. దీంతో పాటుగా మనకి డప్పు కళాకారుడిగా ఉన్నటువంటి చలపతి గారు ఉన్నారు. ఆయన ఏదో డప్పే వాయిస్తారు కదా అనుకుంటే ఆయనలో కూడా గళం చాలా ఉంది. అది నాణ్యానికి కనిపినటువంటి మరొక ఆయన చలపతి గారు. సో చలపతి గారు మరో 2 పాటలు పాడండి. నమస్తే సార్. మీరు అన్నట్లు పల్లె పాటలంతో మనసుకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఒక మరదల పిల్ల జాతరకు వస్తానన్నది ఎందుకు రాకుండా పోయింది అనేసి ఈ పాట సార్. మళ్ళీ వస్తానన్నావే మాట మరిచినట్లున్నావే, మళ్ళీ వస్తానన్నావే మాట మరిచినట్లున్నావే, మాట మరి కొంచెం మరదాల పిల్ల మాట మరిచావా లేక నన్నే మరిచావా, మాట మరిచావా లేక నన్నే మరిచావా, మళ్ళీ వస్తానన్నావే మాట మరిచినట్టున్నావే, మళ్ళీ వస్తానన్నావే మాట మరిచినట్టున్నావే, మాట మరి కొంచెం మరదాల పిల్ల మాట
పెహల్గాం దాడిలో జరిగినటువంటి పాకిస్తాన్ భారతదేశం పైన జరిగినటువంటి దాడిలో వీరమరణం పొందిన మురళీ నాయక్ పైన కూడా మరియం గారు చాలా చక్కగా పాడారు పాట. నిజంగా కళ్ళల్లో నీళ్లు తిరిగేంత పని అయింది. ఆమె ఇన్డెప్త్గా పాడారు. సో మీరు కూడా మురళీ నాయక్ పైన ఏమైనా పాట రాశారా? ఇంకా ఆ విధంగా ఇంకా ట్యూన్ చేసుకోలేదు. రైట్, అంటే మరో పాట పాడండి. మనువాడనంటావు మనవాడమంటావు మనసే నీదంటావు, మనవాడమంటావు మనసే నీదంటావు, భాషలను చేస్తావు మాట తప్పుతుంటావు. మాయలని 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 మొన్నే తెలిసెరా ఓరిని, మాయలని మొన్నే తెలిసెరా. మనవాడమంటావు మనసే నీదంటావు, మనవాడమంటావు మనసే నీదంటావు, భాషలను చేస్తావు మాట తప్పుతుంటావు. మాయలని మాయలని మాటలని కోటలు దాటురా ఓరిని, మాయలని మొన్నే తెలిసెరా. ఇంత పువ్వదు నస్తే కింతే లేదంటావు, చిలిపి చిలిపిగా చూసి చిత్తం చెడిపేస్తావు. చింత పువ్వదు నస్తే కింతే లేదంటావు, చిలిపి చిలిపిగా చూస్తూ చిత్తం చెడిపేస్తావు. ఇక మన పెళ్ళికి అడ్డే లేదంటావు, మారమ్మ తోడు గంగమ్మ తోడు, మారమ్మ తోడు గంగమ్మ తోడు, భాషలను చేస్తావు మాట తప్పుతుంటావు. మాయలని మాయలని మాటలని కోటలు దాటిరా ఓరిని, మాయలని మొన్నే తెలిసెరా, మాటలని కోటలు దాటిరా ఓరిని, మాయలని మొన్నే తెలిసెరా. మనవాడమంటావు చింత పువ్వదు నస్తే చింతే లేదంటావు, చిలిపి చిలిపిగా చూసి చిత్తం చెడిపేస్తావు. చింత పువ్వదు నస్తే చింతే లేదంటావు, చిలిపి చిలిపిగా చూస్తూ చిత్తం చెడిపేస్తావు. ఇక మన పెళ్ళికి అడ్డే లేదంటావు, మారమ్మ తోడు గంగమ్మ తోడు, మారమ్మ తోడు గంగమ్మ తోడు, భాషలను చేస్తావు మాట తప్పుతుంటావు. మాయలని మాటలని మాటలని కోటలు దాటిరా ఓరిని, మాయలని మొన్నే తెలిసెరా, మాటలని కోటలు దాటిరా ఓరిని, మాయలని మొన్నే తెలిసెరా, మాయలని మొన్నే తెలిసెరా, మాయలని మొన్నే తెలిసెరా. రైట్, ధన్యవాదాలు చలపతి గారు. అంటే ఇక్కడ మాటలన్నీ కోటలు దాటం అనేది అందరికీ నగ్న సత్యం. అది దాన్ని కూడా ఒక మంచి పాట రూపంలో తీసుకొచ్చారు. మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇంకా మనకి అంజయ్ గారు కూడా వచ్చారు, మరో గెస్ట్. సో వారిని కూడా పాటలు 2 పాటలు పాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. అంజయ్ గారు రంగారెడ్డి నమస్కారం, చెప్పండి. నా పేరు దారా అంజయ్య సార్. కళాకారులు మీకు అందరికీ నమస్కారం. నేను తిరుపతి వస్తున్న చాలా దూరంకి వెళ్ళి వచ్చినందుకు కాబట్టి భక్తి పాట పాడదామని అనుకున్నాను. పాడే. అదే 2 మాటలు మాట్లాడతా. ఏడు కొండల వాస ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని నెట్టెక్కినా కాడారావేమయ్యా, ఎన్ని నెట్టెక్కినా కాడారావేమయ్యా, ఎక్కడగాంచినా నీ నామా సరణాయే, ఎక్కడగాంచినా నీ నామా సరణాయే,
ఏనిటో నీ మాయా తెలియాదాయను స్వామి, ఏమిటో నీ మాయా తెలియాదాయను స్వామి. ఆకాశమందున కొండలు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానారావేమయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానారావేమయ్యా. నమస్కారం సార్, నేను 2 వాడదాం అనుకున్నాను. ఇంకో పాట పాడు. జానపదాలు ఉన్నాయి సార్, కానీ ఈ రోజు వాడొద్దు అనుకొని. రైట్. అంటే వీళ్ళందరూ కూడా రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చి మన సిటీ కేబుల్ ఆహ్వానం మేరకు, అలాగే ప్రజా కళా వేదిక వ్యవస్థాపకులు అరవ జైపాల్ సూచనల మేరకు ఆయన రిక్వెస్ట్ చేశారు, సార్ ఒక పాట పాడిద్దాం సార్, జానపద కళలన్నీ కళాకారులు కానీ లేదంటే వారు పాడుతున్నటువంటి పాటలంతా కూడా చాలా వరకు మృగ్యమైపోతున్నటువంటి తరుణంలో వారికి కూడా మనం ఆదరణ కల్పిస్తే బాగుంటుంది సార్ అంటే ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జానపద కళాకారుని ఒక 1 వీక్ బ్యాక్ తీసుకొచ్చి వారిని కూడా పాటించడం జరిగింది. ఇక తెలంగాణలో కూడా ఇంకా అద్భుతంగా పాడేవాళ్ళు ఉన్నారు సార్, వారిని కూడా పిలిపిద్దాం సార్, తప్పకుండా పిలిపించండి. మా చెలికం రాజశేఖర రెడ్డి గారు ఎండి గారు ఈ పాటలంటే కూడా మాకు మక్కువ ఎక్కువ, సో వారికి కూడా మేము చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పాం. తదనుగుణంగానే వారు కూడా సంపూర్ణమైనటువంటి మద్దతుని ఈ కార్యక్రమానికి అందించి తెలంగాణ పాటలు కూడా పాటించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఇరువురు కూడా మనకి రెండు కళ్ళు లాంటి వారు కదా, వాటికి కూడా సమ ప్రాధాన్యతను కల్పించండి అని చెప్పగా ఇమ్మీడియట్గా జైపాల్ గారు వారిని పిలిపించడం జరిగింది. సో ఇంతటి ప్రాచుర్యం కలిగినటువంటి పాటలు ఇవన్నీ కూడా ఊరికే ఎందుకంటే ఏది పడితే అది పాడేది కాదు, దానికి ఒక అర్థం పరమార్థం ఉంటున్నటువంటి ఒక పాటలు సామాజిక న్యాయం కోసం కానీ లేదంటే చైతన్యం కోసం కానీ ఇలా రకరకాలైనటువంటి పాటలన్నీ కూడా వీళ్ళు మనసుకు హత్తుకునే విధంగా పాడేటువంటి పాటలు. సో ఇంతకుముందు మనం శశికళ గారు పాడిన పాటలు కూడా చూసాం. షీఈస్ ఎ ఓల్డ్ లేడీ, అంటే వ్యవసాయం చేసుకుంటూ వారు అమ్మ నేర్పించినటువంటి పాటల్ని నేర్చుకుంటూ తాను నలుగురికి పాటలు నేర్పించు పాటలన్నీ కూడా పాడుతున్నటువంటి పాట, అద్భుతంగా పాడినటువంటి పాటలు. మరో మరియమ్మ, సో మరియమ్మ గారు పాడిన పాటలు ఇవాళ యావత్ ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది. భారతీయులందరూ కూడా ఈ పాటను ఎంతో ఆస్వాదిస్తున్నటువంటి పాట. ఎందుకంటే మురళీ నాయక్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కదా, దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఒక వ్యక్తి. సో అంత ప్రాణత్యాగం చేసినటువంటి ఒక వ్యక్తి ఎవరు మర్చిపోలేరు. ఎందుకంటే ఒక బుల్లెట్ తీవ్రవాదుల్ని అంతమొందించడానికి చేసినటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా పాకిస్తాన్ ఆర్మీ భారత్ వైపు జొరబడుతున్నటువంటి తరుణంలో తన ప్రాణాలకు సైతం మన పక్కనే పొరుగునున్నటువంటి సత్యసాయి జిల్లా నుంచి వచ్చినటువంటి ఒక తాండా ప్రాంతం వ్యక్తి మురళీ నాయక్ వీళ్ళ నా దేహాన్ని తీసుకోండి అనేసి పక్కనున్న స్నేహితుడిని కాపాడడంలో భాగంగా తనువు చాలించినటువంటి ఒక పరిస్థితి. సో మరియమ్మ గారు చాలా అద్భుతంగా పాడినటువంటి ఒక పాట. సో ఇలాగే యశోద గారు కానీ కర్ల శ్రీనివాస్ గారు, అంజయ్య గారు కానీ వీరందరూ కూడా చాలా చక్కటి పాట పాడారు. సో మరియమ్మ గారి దగ్గర నుంచి కూడా మరికొన్ని పాటలు కూడా పాడించుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే దేశభక్తి కోసం పాడారు, అలాగే ఇరువురు దంపతుల కోసం పాడారు. మరికొన్ని పాటలు కూడా కొంత టైం ఉంది కాబట్టి కొంత 2-3 పాటలు పాడించేటువంటి ఒక ప్రయత్నం యశోదమ్మ గారి దగ్గర అలాగే మరియమ్మ గారి దగ్గర కూడా పాడేటువంటి ప్రయత్నం చేస్తాం. మరియమ్మ గారు చెప్పండి. గుమ్మడి ఓ ముద్దుల గుమ్మడి, ఓలస గుమ్మడి ఓ ముద్దుల గుమ్మడి, మధ్యలకు సింత కింద మగ్గమేలి సాలపి ఓలస గుమ్మడి, ఓలస గుమ్మడి ఓ ముద్దుల గుమ్మడి, ఓలస గుమ్మడి ఓ ముద్దుల గుమ్మడి, మగ్గమెక్కి తొక్కుతుంటే మొగ్గలన్నీ రాలపి ఓలస గుమ్మడి, మగ్గమెక్కి తొక్కుతుంటే మొగ్గలన్నీ రాలపి ఓలస గుమ్మడి, ఓలస గుమ్మడి ఓ ముద్దుల గుమ్మడి, బయట చెంగున 2 పావురాలు నెయ్యపి ఓలస గుమ్మడి, ఓలస గుమ్మడి ఓ ముద్దుల గుమ్మడి, ఓలస గుమ్మడి ఓ ముద్దుల గుమ్మడి, కట్టు చెంగున 2 కాకులాలు నెయ్యపి ఓలస గుమ్మడి, ఓలస గుమ్మడి ఓ ముద్దుల గుమ్మడి, ఓలస గుమ్మడి ఓ ముద్దుల గుమ్మడి, కుర్చీ
గుమ్మడి మమ్మమ్మయ్య నెత్తగాని ముళ్ళు తీయి మంగళి ఓ లచ్చ గుమ్మడే ఓ లచ్చ గుమ్మడి ఓ ముద్దుల గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి ఓ ముద్దుల గుమ్మడి నీకు ఉన్న అయ్య అమ్మ నాకు కూడా ఉన్నరే ఓ లచ్చ గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి ఓ ముద్దుల గుమ్మడి అత్త మామ నెత్తగాని ముళ్ళు తీయి మంగళి ఓ లచ్చ గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి ఓ ముద్దుల గుమ్మడి నీకు ఉన్న అత్త మామ నాకు కూడా ఉన్నరే ఓ లచ్చ గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి ఓ ముద్దుల గుమ్మడి నీకు నేను అత్తగాని ముళ్ళు తీయి మంగళి ఓ లచ్చ గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి ఓ ముద్దుల గుమ్మడి నేనొస్తానంటే అలగ ముళ్ళు తీసే మంగళో ఓ లచ్చ గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి ఓ ముద్దుల గుమ్మడి ఎండి చిమ్మటతోటి ఎల్ల తీసే ముల్లో ఓ లచ్చ గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి ఓ ముద్దుల గుమ్మడి పగిడి చిమ్మటతోటి పార తీసే ముల్లో ఓ లచ్చ గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి ఓ ముద్దుల గుమ్మడి మధ్యలాంటి చింత కింద మధ్య మేది తాలపి ఓ లచ్చ గుమ్మడి. ముళ్ళు తీశారా లేదా మరియమ్మ గారు? తీశారు సార్. ఉమ్, అత్తమామని ఇస్తారంటే తీనన్నాడు, అమ్మాయిని ఇస్తారంటే తీనన్నాడు. ఉమ్, తానే వస్తానేసరికి ఇత్తటి సిమ్మడితో తీసిండు, రాగి సిమ్మడితో కూడా తీసేసిండు. ఉమ్. అట్లా రైట్. అంటే మీరు ఇంతకు మునుపు చాలా చక్కటి పాట పాడారు మురళీ నాయక్ పైన. అవును సార్. సో ప్రతి ఒక్కరు కూడా చలించిపోయారు. తన పార్థివ దేహం భారతదేశానికి తిరిగి వచ్చిన సందర్భంలో బెంగళూరు నుంచి సొంత ఊరు అనంతపురానికి వచ్చి సత్యసాయి జిల్లాకు వచ్చినటువంటి సొంత ప్రాంతంలో ప్రతి భారత పౌరుడు కూడా చాలా వరకు చలించిపోయారు. సో ఆ పాట మీరే స్వరకల్పన చేసుకున్నారా? ఎలా భావోద్వేగానికి ఆ రోజు గురయ్యారు? ఈ ఘటన మన పైన దాడి జరగబోతుంది, సో మురళీ నాయక్ ప్రాణాలు అర్పించారు దేశం కోసం అన్నప్పుడు మీ భావోద్వేగం ఎలా ఉంది? సార్ నేను ఎక్కువ న్యూస్ చూస్తాను సార్, నేను సెల్లో కానీ టీవీలో కానీ. అయితే మాకు కూడా ఒక్క బాబు. అయితే వాళ్ళిద్దరు కష్టపడి బొంబాయి వలసపోయి బతికించి వాళ్ళ జ్యోతిబాయి వాళ్ళ అమ్మ నాన్న కూడా అబ్బాయికి ప్రోత్సహించారని వార్తల్లో విన్నా. వాళ్ళ మేనమామ కూడా మేము కొంతవరకు పిల్లగాన్ని చదివించమని చెప్పి వాళ్ళు మాట్లాడిన ఇంటర్వ్యూలలో విన్నా. అయితే ఒక్క కొడుకుని వాళ్ళు కూలి పని చేసుకుని అంతగా చదివించి అంత కష్టపడి రైల్వే జాబ్ వస్తే కూడా ఆ జాబ్ కూడా వద్దనుకొని నేను మిలిటరీ డ్రెస్ ఒక్కరోజైనా వేసుకొని చచ్చిపోతా భారతదేశం కోసం, నేను చనిపోయిన రోజు భారతదేశం జెండా నా బొందపై కప్పమని చెప్పి పిల్లోడు మాట్లాడినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు నా హృదయం చెల్లించిపోయింది సార్. నేను ఏడ్చా కూడా. ఎందుకంటే కూలి పని చేసుకున్న తల్లిదండ్రులు అంత కష్టపడి పిల్లోడు పంజాబ్లో జాబ్ చేస్తుండంట అప్పుడు మురళీ నాయక్ గారు చేస్తున్నప్పుడు కాశ్మీర్కి అనుకోకుండా యుద్ధం జరుగుతున్నప్పుడు. అయితే గురువారం నైట్ తల్లిదండ్రులతో ఏం మాట్లాడిందంట వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ తోటి, అరే మా అమ్మ నాన్న జాగ్రత్తరా, నేను వెళ్తున్నా కాశ్మీరు నన్ను పాకిస్తాన్ బార్డర్కి వేస్తున్నారు, మరి ఇండియా మీదకి వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు ఏమి చూడుకోకుండా ఒకవేళ నన్ను ఏమైనా కాల్ చేస్తే మా అమ్మ నాన్నకి నేను ఒక్కడిని అని చెప్పినప్పుడు నాకు చాలా బాధ కలిగింది సార్. అంటే ఎవరైనా తల్లిదండ్రులే కదా సార్. అయితే దాన్ని బట్టి ఆ పిల్లోడు మాట్లాడిన మాటలు తల్లిదండ్రులకి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినప్పుడు నేను ఆ న్యూస్ చూసి ఏడ్చి నా అంతటి నేనే పాటని నేను రాసుకున్నా. అయితే రాసుకున్నప్పుడు 14ని ఆ ఎదురు కాల్పుల్లో మన ఇండియా కోసం కాల్ చేసిండు, కానీ తన ప్రాణాన్ని బలిగా పెట్టి కూడా ఆ కాల్పుల్లో నేను చచ్చిపోయినా పర్వాలేదు అని మన దేశం కోసం తను పోరాటం చేసిన మరి దొంగసాటు దెబ్బ పాకిస్తాన్ వాళ్ళు కొట్టి పిల్లోడిని చంపారు. చంపినప్పుడు ఆ పన ఒక నృత్యం ఇక్కడికి వస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఎంత అల్లాడిపోయారు సార్. వాళ్ళు ఎంత చక్కగా జరుపుకున్నారు. అయితే మన ఇండియా కోసం ఒక భారతీయుడు మరి అంతగా పట్టుదలగా ఒక ఎస్టీ కులంలో పుట్టి అంత చక్కగా తన ప్రాణాన్ని అర్పణగా పెట్టిండంటే మరి మనం కూడా దాంట్లో మరి ఎంతగానో ప్రోత్సహించాల్సి ఉంది. ఇంతవరకు మరి ఆ పాకిస్తాన్ మరొక జనమం కూడా మా ఇండియా మేము చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్ది ఎవరికి వాళ్ళు మీకు మీరు మాకు మేము ఉందామండి మీడియా ముందు చెప్పుకుంటాం. రైట్. అంటే వీర జవాన్ల కోసం మరి మురళీ నాయక్ కోసం ఇది ఒక్క పాటే పాడుకున్నారు, వేరే పాటలు కూడా ఏమైనా పాడారు? ఇంకేరే పాటలు పాడలేదు సార్. ఇంక ఈ పాట ఇంకా కొంచెం ఉంది కానీ పాడండి. నాకు కొంచెం అది పాడండి. కొద్దిగా రొప్పొచ్చి ఆగిపోయినా. ఒక్కడివే కొడుకాని చక్కగా నేను చదువుకుంటే, ఒక్కడివే కొడుకాని చక్కగా నేను చదువుకుంటే తిరిగి రాకుండెళ్ళిపోయినవా ఓ
రైట్. అంటే మురళీ నాయక్ కోసం ఈ పాటని కూడా డెడికేట్ చేద్దాం. యశోద గారు కూడా ఉన్నారు. సో యశోద గారు కూడా మరికొన్ని పాటలు పాడడానికి మన ముందుకు వచ్చారు. యశోద గారు పాడండి. మీ సిటీ కేబుల్ ఛానల్కి నా ధన్యవాదాలు సార్. ఈ పాటల అవకాశం ఇచ్చినందుకు. సోలపురం పోయినాడమ్మో సిలికా గోరెంక, సోలడడ్లు తెచ్చినాడమ్మో సిలికా గోరెంక, సోలపురం పోయినాడమ్మో సిలికా గోరెంక, సోలడడ్లు తెచ్చినాడమ్మో సిలికా గోరెంక, దంచు పిల్ల దంచమంటాడే సిలికా గోరెంక, దంచు పిల్ల దంచమంటాడే సిలికా గోరెంక, దంచరాదు దంచుకోవయ్యో సిలికా గోరెంక, దంచరాదు దంచుకోవయ్యో సిలికా గోరెంక, అట్లనో ఇట్లోన దంచిండే సిలికా గోరెంక, అట్లనో ఇట్లోన దంచిండే సిలికా గోరెంక, సెరుగు పిల్ల సెరుగుమంటాడే సిలికా గోరెంక, సెరుగు పిల్ల సెరుగుమంటాడే సిలికా గోరెంక, సెరగరాదు సెరుకోవయ్యో సిలికా గోరెంక, అట్లనో ఇట్లోన జరిగిండే సిలికా గోరెంక, అట్లనో ఇట్లోన జరిగిండే సిలికా గోరెంక, కోడి పిల్ల కోడుమంటాడే సిలికా గోరెంక, కోడి పిల్ల కోడుమంటాడే సిలికా గోరెంక, కోడరాదు కోడుకోవయ్యో సిలికా గోరెంక, అట్లనో ఇట్లోన గోడిండే సిలికా గోరెంక, వండు పిల్ల వండుమంటాడే సిలికా గోరెంక, వండరాదు వండుకోవయ్యో సిలికా గోరెంక, వండరాదు వండుకోవయ్యో సిలికా గోరెంక, అట్లనో ఇట్లోన వన్నాడే సిలికా గోరెంక, తిని పిల్ల తినమంటాడే సిలికా గోరెంక, తినమన్న మాత్రానే సిలికా గోరెంక, 3 గిన్నెలు తెచ్చినాదమ్మో సిలికా గోరెంక, 3 గిన్నెల వరకే పిల్లో సిలికా గోరెంక, 3 గిన్నెల వరకే పిల్లో సిలికా గోరెంక, నీ కోటి నా కోటయ్యో సిలికా గోరెంక, నా కడుపులున్న పిల్ల కోటయ్యో సిలికా గోరెంక, 3 గిన్నెలు తిన్నారమ్మో సిలికా గోరెంక, సిలిక బాట పట్టినారమ్మో సిలికా గోరెంక, సిల్కకైతే పోయినారమ్మో సిలికా గోరెంక, 3 మాపులు చూసినాడమ్మో సిలికా గోరెంక, 3 కట్టెల మాపులునయ్యో సిలికా గోరెంక, ఎవరికి చూసినావయ్యో సిలికా గోరెంక, నీ కోటి నా కోటమ్మో సిలికా గోరెంక, నీ కడుపులున్న పిల్ల కోటమ్మో సిలికా గోరెంక. రైట్. దీంతో పాటుగా మనకి శశికళ గారు కూడా ఉన్నారు. శశికళ గారితో కూడా 2 పాటలు పాడించి చర్చను క్లోజ్ చేద్దాం. శశికళ గారు. తంగెడు పూలతో వాగాసే తల్లి గారు యాదికొచ్చే, తంగెడు పూలతో వాగాసే తల్లి గారు యాదికొచ్చే, ఎప్పుడొస్తావన్నయ్య నన్ను తోలుకపోను రన్నయ్య, ఎప్పుడొస్తావన్నయ్య నన్ను తోలుకపోను రన్నయ్య, ఊరి చెరువు నిండిందాని అడాయిడవంటే ఇని, ఊరి చెరువు నిండిందాని అడాయిడవంటే ఇని, వీటి ఊటలన్నయ్య నా కంటిల గదిల రన్నయ్య, పాట పోటి రన్నయ్య నేను రీసూటు రన్నయ్య, తంగెడు పూలుతో వాగాసే తల్లి గారు యాదికొచ్చే, ఎప్పుడొస్తావన్నయ్య నన్ను తోలుకపోను రన్నయ్య, ఎప్పుడొస్తావన్నయ్య నన్ను తోలుకపోను రన్నయ్య.
అయ్య కళ్ళల్లా ఉన్నట్టే ఉంది రన్నయ్య ఇవి గుంజుతున్నది నువ్వు జల్దీ రారా రన్నయ్య తంగెడు పూలుతో బాగాసే తల్లి గారు యాదికొచ్చే ఎప్పుడొస్తావన్నయ్య నన్ను దొనకపోను రన్నయ్య కాకే వదితే రన్నయ్య నా కాలే నిలువదన్నయ్య కాకే వదితే రన్నయ్య నా కాలే నిలువదన్నయ్య కాకే వదితే రన్నయ్య నా కాలే నిలువదన్నయ్య సోమయ ఎట్ల నెడదోలినవో సోమయ ఎట్ల నెడదోలినవో సోమయ పూత మామిడి తోట మౌనిక పుట్టకాడ కట్టేసిన మౌనిక పుట్టకాడ కట్టేసిన మౌనిక దుప్పటేడేసినవో సోమయ చెప్పులేడేసినవో సోమయ చెప్పులేడేసినవో సోమయ దుప్పటి దురాల మీద మౌనిక చెప్పులు చెరాల మీద మౌనిక చెప్పులు చెరాల మీద మౌనిక మూటగట్టి మూట నిడిసి సోమయ ఎట్ల నెడదోలినవో సోమయ ఎట్ల నెడదోలినవో సోమయ ఎట్ల నెడదోలినవో సోమయ ఎట్ల నెడదోలినవో సోమయ నేను ఒక్కటి వార్త సరే ఆకులేని అడవిలోన ఆకులేని అడవిలోన మేకలున్నాయో మరది ఆకులేని అడవిలోన మేక కంట్లం మరాన జాతి మేక కంట్లం మరాన జాతి చెవులున్నాయో వదినే మేక కంట్లం మరాన జాతి గడ్డిలేని అడవిలోన గడ్డిలేని అడవిలోన గోవులున్నాయో మరది గడ్డిలేని అడవిలోన గోవు కంట్లం మరాన జాతి గోవు కంట్లం మరాన జాతి కొమ్ములున్నాయో వదినే గోవు కంట్లం మరాన జాతి నీళ్లు లేని అడవిలోన నీళ్లు లేని అడవిలోన కొంగలున్నాయో మరది నీళ్లు లేని అడవిలోన కొంగలేని కొంగ కంట్లం మరాన జాతి కొంగ కంట్లం మరాన జాతి రెక్కలున్నాయో వదినే కొంగ కంట్లం మరాన జాతి పుట్టలేని అడవిలోన పుట్టలేని అడవిలోన పాములున్నాయో మరది పుట్టలేని అడవిలోన పాము కంట్లం మరాన జాతి పాము కంట్లం మరాన జాతి మచ్చలున్నాయో మరది పాము కంట్లం మరాన జాతి రామ రామ తీరుతమాత రామ రామ తీరుతమాత పోనులెన్నడికో మరది రామ రామ తీరుతమాత ఇడుకేమో ఇడున్నది ఇద్దరికి జోడున్నది ఇడుకేమో ఇడున్నది ఇద్దరికి జోడున్నది ఇడుకేమో ఇడున్నది ఇద్దరికి జోడున్నది ఇడుకేమో ఇడున్నది ఇద్దరికి జోడున్నది జోడు ఏడ కుదిరెను రో బావా బాలకృష్ణయ్య 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 బాయి నువ్వ నేనే పోతే తట్టామొయ్య నీవే వస్తువి బాయి మొయ్య నేనే పోతే తట్టామయ్య నువ్వే వస్తువి బాయి నువ్వ నేనే పోతే తట్టామొయ్య నీవే వస్తువి బాయి మొయ్య నేనే పోతే తట్టామయ్య నువ్వే వస్తువి జోడు ఆడ కుదిరెను రో బావా బాలకృష్ణయ్య 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 ఇడుకేమో ఇడున్నది ఇద్దరికి జోడున్నది ఇడుకేమో ఇడున్నది ఇద్దరికి జోడున్నది కట్టె కొట్ట నేనే పోతే కట్టెల కంటూ నీవే వస్తువి కట్టె కొట్ట నేనే పోతే కట్టెల కంట నువ్వే వస్తువి కట్టె కొట్ట నేనే పోతే కట్టెల కంటూ నీవే వస్తువి కట్టె కొట్ట నేనే పోతే కట్టెల కంట నువ్వే వస్తువి ఈడు ఆడ కుదిరెను రో బావా బాలకృష్ణయ్య జోడు ఆడ కుదిరెను రో బావా బాలకృష్ణయ్య ఈడు ఆడ కుదిరెను రో బావా బాలకృష్ణయ్య జోడు ఆడ కుదిరెను రో బావా
బల్రా కాడికి నేనే పోతే పెండ కంటూ నీవే వస్తువి వీడు ఆడగుదురనురో బావా బాలకృష్ణయ్య జోడు ఆడగుదురనురో బావా బాలకృష్ణయ్య ఇడుకేమో ఇడున్నది దారికి జోడున్నది ఇడు ఏడవ బకురో బావా బాలకృష్ణయ్య జోడు ఏడవ బకురో బావా బాలకృష్ణయ్య ఇడు ఏడవ బకురో బావా బాలకృష్ణయ్య జోడు ఏడవ బకురో బావా బాలకృష్ణయ్య ఇడుకేమో ఇడున్నది దారికి జోడున్నది ఇడుకేమో ఇడున్నది దారికి జోడున్నది ఇడు ఏడవ బకురో బావా బాలకృష్ణయ్య జోడు ఏడవ బకురో బావా బాలకృష్ణయ్య ఇడు ఏడవ బకురో బావా బాలకృష్ణయ్య జోడు 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 ఏడవ బకురో బావా బాలకృష్ణయ్య అక్కల్లార చెల్లెల్లార కోడివాయ సంతుల్లార అక్కల్లార చెల్లెల్లార కోడివాయ సంతుల్లార అక్కల్లార చెల్లెల్లార కోడివాయ సంతుల్లార అక్కల్లార చెల్లెల్లార కోడివాయ సంతుల్లార ఇంతంత కోడి కాదు గంపేడంత నల్లాగోడి ఇంతంత కోడి కాదు గంపేడంత నల్లగోడి ఇంతంత కోడి కాదు గంపేడంత నల్లాగోడి ఇంతంత కోడి కాదు గంపేడంత నల్లగోడి కోడి పోతే పోతే వాయ గంపేడంత బూరువాయే కోడి పోతే పోయే వాయ గంపేడంత బూరువాయ కోడి పోతే పోతే వాయ గంపేడంత బూరువాయే కోడి పోతే పోయే వాయ గంపేడంత బూరువాయ అక్కల్లార చెల్లెల్లార కోడివాయ సంతుల్లార అక్కల్లార చెల్లెల్లార కోడివాయ సంతుల్లార అక్కల్లార చెల్లెల్లార అక్కల్లార చెల్లెల్లార కోడివాయ సంతుల్లార కోడివాయ సంతుల్లార ఇంతంత కోడి కాదు ఇంతంత కోడి కాదు గంపేడంత నల్లగోడి గంపేడంత నల్లగోడి కోడి పోతే పాయగాని కోడి పోతే పాయగాని కోడి పోతే పాయగాని అక్కల్లార చెల్లెల్లార కోడివాయ సంతుల్లార అక్కల్లార చెల్లెల్లార కోడివాయ సంతుల్లార ఇంతంత కోడి కాదు గంపేడంత నల్లాగోడి ఇంతంత కోడి కాదు గంపేడంత నల్లగోడి కోడి పోతే పోతే వాయే గంపేడంత బూరువాయే కోడి పోతే పోయే వాయ గంపేడంత బూరువాయ ఆ ఉన్న ఎర్రాజీటి ఎట్లా మీటర్ ఇస్తావయ్యా ఆడ ఉన్న ఎర్రదీటి ఎట్లా మీటర్ ఇస్తావయ్యా ఆడ ఉన్న ఎర్రాజీటి ఎట్లా మీటర్ ఇస్తావయ్యా ఆడ ఉన్న ఎర్రదీటి ఎట్లా మీటర్ ఇస్తావయ్యా ఏ కాన గజమమ్మ ఎక్కాలేను దిగాలేను ఏ కాన గజమమ్మ ఎక్కాలేము దిగాలేము ఏ కాన గజమమ్మ ఎక్కాలేను దిగాలేను ఏ కాన గజమమ్మ ఎక్కాలేము దిగాలేము అబ్బా చూడదే బాగాల పోలీసోని పులాసెండు అబ్బా చూడదు బాగాల పోలీసోని పులాసెండు అబ్బా చూడదే బాగాల పోలీసోని పులాసెండు అబ్బా చూడదు బాగాల పోలీసోని పులాసెండు అడా ఉన్న ఎర్రదీటి అడా ఉన్న ఎర్రదీటి అడా ఉన్న ఎర్రదీటి ఏ కాన గజమమ్మ ఏ కాన గజమమ్మ ఎక్కాలేను దిగాలేము ఎక్కాలేను దిగాలేము అబ్బా చూడే బాగాల అబ్బా చూడే బాగాల పోలీసోని పులాసెండు పోలీసోని పులాసెండు అడా ఉన్న ఎర్రాజీటి ఎట్లా మీటర్ ఇస్తావయ్యా ఆడ ఉన్న ఎర్రదీటి ఎట్లా మీటర్ ఇస్తావయ్యా ఏ కాన గజమమ్మ ఎక్కాలేను దిగాలేను ఏ కాన గజమమ్మ ఎక్కాలేము దిగాలేము
తీర ప్రాంతాల నుంచి తెలంగాణ ప్రాంతం రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చినటువంటి ఈ మన జానపద కళాకారులకి ముందుగా స్వాగతం పలుకుతూ, ఇంత సుదీర్ఘమైనటువంటి దూరం నుంచి మన పల్లె జానపదం జాతరలో పాల్గొన్నటువంటి ఈ కళాకారులు పల్లె పాటలు, స్వచ్ఛమైన పల్లె పాటలు వీళ్ళ హృదయాల నుంచి వీళ్ళ గానం నుంచి రావడం అనేది నిజంగా ఒక జాతరలాగా ఉంటున్నది. ఇంత దూరం నుంచి వచ్చినటువంటి ఈ కళాకారులకి ఇచ్చినటువంటి సిటీ కేబుల్ యాజమాన్యానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని, ఇంత గొప్ప కళాకారుల్ని ప్రోత్సహించేటువంటి ఒక గొప్ప వ్యాపార దృక్పథంతో కాకుండా, వ్యాపార దృక్పథంతో అయితే వీళ్ళకి ఈ అవకాశం వచ్చేది కాదు. యాజమాన్యం వాళ్ళు మరి వ్యాపార దృక్పథంతో కాకుండా ప్రోత్సహించాలి, ఈ కళను కూడా ప్రోత్సహించాలంటే మా ఆశకు, మా ఆలోచనకు, మా యొక్క కోరికకు మన్నించి మరి సిటీ కేబుల్ యాజమాన్యం వారు కానీ, మరి బ్యూరో అయినటువంటి మురళీకృష్ణ గారు కానీ, మరి కెమెరామెన్ కానీ వీరందరూ కూడా ప్రోత్సహించడం వల్ల ఈ కళాకారులు ఇంత మంచి పాటలను, ఎప్పుడో మరుగున పడిపోయినటువంటి మన పల్లె పాటలను ఈరోజు వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ఒక చిరు ప్రయత్నంలో భాగంగా వీరు కూడా సహకరించి పాడేటువంటి భాగ్యాన్ని ఇచ్చినటువంటి యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలే తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా మరింత ప్రోత్సాహకరంగా యాజమాన్యం మన ముందుకు నడిపిస్తుందని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. తెలంగాణ నుంచి వచ్చిన వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తుంది సిటీ కేబుల్. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి దాదాపు ఒక 14 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి ప్రయాణంతో తిరుపతి చేరుకున్నారు. వీరందరూ కూడా ప్రజా కళా వేదిక ఆధ్వర్యంలో మన పల్లె జానపద జాతర అనేటువంటి ఒక కార్యక్రమం అంగరంగ వైభవంగా తిరుపతిలో జరిగింది. సో ఈ కార్యక్రమంలో వీళ్ళు పాల్పంచుకున్నారు. ఆ రోజు చూసిన తర్వాత వీరందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకొచ్చి, సో ప్రపంచానికి కూడా వీరి ఒక పాటలను పరిచయం చేయాలనేటువంటి సంకల్పంతో జీటీపీఎల్ చిరకం సిటీ కేబుల్ ఎండి రాజశేఖర రెడ్డి గారి సలహాలు సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ 2 ప్రాంతాల నుంచి జానపద కళాకారులను ఇక్కడికి తీసుకురావడానికి ప్రజా కళా వేదిక ఆధ్వర్యంలో అరవ జయపాల్ గారు కూడా తన వంతు సహాయం అందించి వీరందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకురావచ్చారు. సో వీరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు యశోద గారు, శశికళ గారు, మరియమ్మ గారు, కర్ల శ్రీనివాస్ గారు, అంజయ్ గారు వీరందరూ కూడా చాలా చక్కటి, వీరితో పాటు డప్పుతో పాటు తన లయబద్ధకంగా వీరందరూ పాడిన పాటలంతా కూడా సపోర్టివ్గా చేసినటువంటి చలపతి గారికి కూడా, వీరందరూ కూడా సంయుక్తంగా సమిష్టిగా చేసినటువంటి చొరవ అపారం, అన్నరుచినీయం. సో ఎంత డబ్బులు ఇచ్చినా విలువ కట్టలేనటువంటిది జానపద పాటలు. ఈ జానపద పాటలకు అందరూ కూడా హత్తుకొని తమ హృదయాల్లో పెట్టుకుంటారనేసి ఆశిస్తాం. మా ఆహ్వానాన్ని మన్నించి మా సిటీ కేబుల్ జానపద పాటలకు ఆహ్వానం మేరకు వచ్చిన వీరందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇది వాళ్ళ డిస్కషన్. రేపు 5 o'clock మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. నమస్కారం.